నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యం అవుతుందని, అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారులు అభివృద్ధి ప్రతి జిల్లాలో పూర్తి స్థాయిలో జరిగాయని, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచామని అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో నిధులు నీరుగారిపోయాయని, అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయాసాలు పడవలసి వస్తుందని, ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొని రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. జైలుకి వెళ్ళాం, తప్పు చేయకుండా జైల్లో ఉన్నాం. మా వాళ్ళందరూ 2 రోజులు జైలు ఉన్నారు. ఈ రోజు ఆడపడి జైలు ఏంటంటే ఇదేనా రాజకీయం? ఎప్పుడు కూడా మా ఫ్యామిలీకి లేదు. అందులో మా చంద్రబాబు నాయుడు గారు చాలా మంది మా కార్యకర్తలు అంటున్నా సరే, చర్యకు ప్రతిచర్య మంచిది కాదు, ప్రతిదీ కాలం నిర్ణయిస్తుంది, మనం అభివృద్ధి చేయాలి, రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆ ఆలోచనతో ముందుకెళ్తున్నాం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రోజు నేను ఇక్కడ చెప్పింది ప్రతి దగ్గర అమలు జరగాలి. చాలా మంది రాజకీయ నాయకులు రైతు గురించి ఒకలాగా మాట్లాడతారు, రైతు ఒకలా చేస్తారు. అచ్చెన్నాయుడు జీవితంలో చెప్పాడంటే జరగాలి, జరిగి తీరాలి. మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాం, ప్రెసిడెంట్ నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు ప్రోటోకాల్ పాటిస్తాం. ఏదైతే ఎక్కడైనా సరే మా ఎమ్మెల్యేలు లేకపోతే కింద వాళ్ళు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా మాట్లాడి సరి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక అవకాశం మాకు వచ్చింది. అందులో కేంద్ర రాష్ట్ర మంత్రులకి మాకే ఇచ్చారు. ఈ సమయం అప్పుడు ఈ జిల్లాకు అభివృద్ధి చేయకపోతే ఇంకెప్పుడు చేయలేమని ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాం. ఈరోజు పలాస వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటున్నారు. ఒక ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ వస్తే ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. స్థానిక 4 జిల్లాలు పట్టుకుని ఎయిర్పోర్ట్ మాకు వస్తున్నారు. ఈ జిల్లా అంటే ఎవరు రావడానికి ఇష్టపడటం లేదు. అటు కాకరాపల్లిలో కాల్పులు జరిగాయి, సోంపేటలో కాల్పులు జరిగాయి. ఒక పరిశ్రమ రాకపోతే ఎవరో అభివృద్ధి జరగదు. ఈరోజు మూలపేట కోర్టు, ఆ రోజు నేను బాంబపల్లి అనుకున్నాను, గత ప్రభుత్వం మూలపేటలో పెట్టింది, నాకు ఇష్టం లేదు, ప్లేస్ మార్చడం అదని చెప్పి నేను క్యాన్సిల్ చేశానా? అలాగని చెప్పి నేను అడ్డు పెట్టానా? 4 సంవత్సరాలు ఆ ప్రాంతంలో నాకు ఉన్నటువంటి అభిమానం ఎవరికి లేదు. ఆ పంచాయతీలన్నీ నావే. సార్ అన్యాయం చేస్తున్నారు, మా భూములు తీసుకుంటున్నారు, మీరు వచ్చి అడ్డు పెట్టండి, కోర్టు కాకుండా చేయండి. నాకు చాలా ఒత్తిడి చేశారు. ఒక్క రోజు వెళ్ళలేదు, ఒక్క రోజు కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా. ఇప్పుడు నేను మాట ఆ రోజు వెళ్లకుండా ఉన్నాను కాబట్టి ఈరోజు ఆ కోర్టు తయారవుతుంది. ఆ రోజు నేను అడ్డు పెడితే ఈరోజు కోర్టు అవుతుందా? నేను జిల్లా ప్రజలకి ఈ సమావేశం ద్వారా మనస, వాచ, కర్మన, సిద్ధశుద్ధితో ఈ జిల్లాను ఏదో ఒకటి చేయాలి. వంశధార ప్రాజెక్టు 74% పూర్తి చేశాం. 5 సంవత్సరాలకు 5 పైసలు పెట్టలేదు. మీరు అడగాలి కదా, ఎవరైనా లోన్ ఇవ్వాలి కదా. మళ్ళీ ఇప్పుడు 180 కోట్లు పెట్టి రేపు జూన్ నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని, ఇరిగేషన్ పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు మరమ్మతులు చేయించామని, కొత్తగా పనులు చేయించామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, కలెక్టర్, జిల్లా శాసనసభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆదిత్యుని సన్నిధిలో సోమవారం సాయంత్రం సుగంధ ద్రవ్య మర్దన ఉత్సవం సాంప్రదాయ కీర్తనలతో చక్కగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలే శంకర్ శర్మ మాట్లాడుతూ, చైత్ర శుద్ధ సప్తమి శుక్రవారం సాయంత్రం 6:30 వైభవంగా ప్రారంభమైన కళ్యాణాంగ ధ్వజారోహణం, పతాకావిష్కరణ, సకల దేవత ఆహ్వానం, విశేష అర్చన, దిగ్బలి ప్రదానం, హారతి కార్యక్రమంలో చక్కగా జరిగాయని, ఆదిత్యుని సన్నిధిలో సోమవారం సాయంత్రం కొట్టం దంపు ఉత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 8వ తేదీన చైత్రశుద్ధ ఏకాదశి మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి వెండి అశ్వవాహనములపై గ్రామ త్రివేది అనంతరం రాత్రి 8:30 శ్రీ సూర్యనారాయణ స్వామివారికి శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవిలతో కళ్యాణ మహోత్సవం, తరువాత అగ్ని ప్రతిష్టాపనము, ప్రవేశ హోమాదులు జరుగునని ఆయన తెలిపారు. 9వ తేదీ చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం 3:30 నుండి
ఆగ్నేయ స్థాళిపాక హోదములు విశేష భోగములు జరిగినని చెప్పారు. సాయంత్రం 6:30 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 11వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎరంశెట్టి భద్రాజీ ఉన్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వాహన చోదకుల లైసెన్సులను చట్ట ప్రకారం రద్దు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మంగళవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్, రహదారి భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలో భాగంగా ద్విచక్ర వాహనదారులు ఆటోలు పార్కింగ్నకు కేటాయించిన నిర్దేశించిన ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలను సీజ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సదరు వాహనాలను చట్ట ప్రకారమే రిలీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైతు బజార్, 7 రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆటోలు అధిక సంఖ్యలో రహదారి మార్గంలో నిలపరాదని, సమయానికి మించి వాహనం నిలిపినట్లయితే ట్రాఫిక్ థ్రోయింగ్ వాహనంతో ఆటోలను సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుందని హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్కు బాధితులుగా వారి తల్లిదండ్రులు లేదా సంబంధిత వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. లైసెన్స్ లేని మైనర్లను, పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దని, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచాలని, ఎల్లప్పుడూ అన్ని ఆధారాలతో రక్షణతో డ్రైవింగ్ చేసేలా పిల్లలకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కోరారు. అంగన్వాడీ చిన్నారుల్లో లెర్నింగ్ కమ్ అవుట్కమ్స్ను మెరుగుపరిచేందుకు గాను ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకాలను ఈరోజు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సెక్టార్కి ఒక అంగన్వాడీ సెంటర్ను మోడల్ అంగన్వాడీ సెంటర్గా, హబ్ అంగన్వాడీ క్యాన్స్గా గుర్తించిందని తెలిపారు. మొత్తం జిల్లాలో 131 హబ్ అంగన్వాడీ సెంటర్స్లో ప్రీ స్కూల్ పిల్లల లెర్నింగ్ అవుట్కమ్స్ మెరుగుపరచుటకు 10 మాడ్యూల్స్లో పుస్తకాలని ఐటీసీ ప్రథమ్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. విద్యా బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ప్రియా విజయ, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ బి కాలనీ, ఈ కాలనీ, గోవింద్ నగర్, శ్రీనివాస్ నగర్, మహాలక్ష్మి నగర్, సాయి లక్ష్మీనగర్ ప్రాంతాల్లో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే శంకర్ పర్యటించారు. ఆ ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేదని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. ఈ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపడతామని, త్వరలో ఆ పనులను ప్రారంభించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణంలోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, త్వరలో పనులు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఏ కాలనీలో భాగంగా ఇందిరానగర్ కాలనీ, గోవింద నగర్ కాలనీ, సాయి లక్ష్మీ నగర్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, ఇవన్నీ కూడా మేము ఈరోజు తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు, అలాగే ఎంఈఓ గారు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు అందరూ కూడా, సచివాలయ సిబ్బంది, ఈ ప్రాంత సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. దాంతో పాటుగా ఈ వార్డు లీడర్స్ అయినటువంటి అంబటి అమ్మాజామ్ గారు, అలాగే అల్లు నర్సయ్య గారు, మన ప్రధాని విజయరామ్ గారు, వాకర్స్ క్లబ్ మురళి గారు, అందరూ ఇతర పెద్దలు, కాలనీ కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతిది కూడా మేము చూసాము, ప్రతిపాదనలు సిద్ధం చేయమన్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజ్ వ్యవస్థని ఇక్కడ మెయిన్ మెరుగుపరచడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే గతంలో 14-19లో ఇది పంచాయతీ ఉన్నందువల్ల ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పెద్ద ఎత్తున సీసీ రోడ్స్ వేయడం జరిగింది. అంతకుముందు 20-30 సంవత్సరాల నుండి మట్టి రోడ్లు తప్పించి అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. 14-19లో మేము సీసీ రోడ్లు వేసాం. 19-24లో తట్టి మట్టి కూడా ఈ ప్రాంతంలో వేయలేదు. అత్యంత రెవెన్యూ వచ్చినటువంటి ప్రాంతం ఇది. దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాల్సింది పోయి ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితిలో ఈ ప్రాంతం ఉంది. కనుక ఇక్కడ ఉన్న రామిగడ్డ ఒకటి మళ్ళీ కొంచెం బాగు చేసి ఆధునీకరణ చేసి, అలాగే మిర్తిబెట్టి ఒకటి
ఆధునీకరణ చేయాలా, ఎక్కడికక్కడ ఆక్రమణలు ఉన్నాయి. దీంతో పాటు ఈ కాలనీలకి దాని కనెక్టింగ్ డ్రైన్స్ ఇచ్చి లాస్ట్లో మినీ ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఈ 2 నెలల్లో వీలున్నంత వరకు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి మేము పూర్తి బాధ్యత తీసుకుంటూ, దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని సీసీ రోడ్లు కూడా అవి వీలైనంత త్వరగా కొన్ని టెండర్స్ పిలిచాం, మరికొన్ని ఎస్టిమేషన్స్ అయ్యి త్వరలో టెండర్లు పిలిచి ఇవన్నిటికి సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల మధ్య వర్గీకరణ పేరిట చిచ్చుపెట్టి వివాదాలు సృష్టిస్తున్నాయని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి బెంజమిన్ ఆరోపించారు. మంగళవారం ఆదివారం పేటలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్ట్స్ కళాశాల రోడ్లోని అంబేద్కర్ ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఆమోదం చేయకుండా విభజనను ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కులాల మధ్య వర్గీకరణ పేరుతో కొంపట్లు పెట్టి అశాంతిని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ సాధ్యం కాదని ప్రభుత్వాలకు తెలిసినప్పటికీ అధికారం కోసం కొందరిని అడ్డం పెట్టుకుని అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే దళితుల మధ్య వర్గీకరణ అన్న నినాదంతో చిచ్చు రేపుతున్నారని అన్నారు. విభజనను అడ్డుకుని తీరుతామని, అవసరమైతే ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం అంబేద్కర్, విశ్రాంత తహసీల్దార్ రామప్పుడు, సంజీవరావు, ఆర్ సూర్యనారాయణ, డి గోవిందరావు, కె తవిటయ్య, కె రాజులు, గడ్డెపు రమణ, పి అప్పన్న, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బోర్జా సరుబుజ్జిలి మండల పరిధిలో గల వెన్నెల వలస వద్ద ఏపీ జెన్కో థర్మల్ పవర్ కేంద్ర నిర్మాణానికి మోకాలు అడ్డడం కేవలం నియోజకవర్గ అభివృద్ధి, రైతుల గిరిజనుల ప్రగతి, ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమేనని టీడీపీ నాయకుడు పెడాన జనార్దన్ రావు అన్నారు. మంగళవారం శ్రీహరిపురంలోని స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు 1/70 చట్టం పరిరక్షణ పేరిట అసలైన ప్రగతిని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. దీనివలన కలిగే పర్యావరణ కాలుష్యం, ఇతర అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. అంతేగాని కేవలం ప్రజా పోరాటం పేరిట పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించవద్దని ఆయన ఆందోళనకారులకు సూచించారు. సోంపేట, కాకరాపల్లి ప్రాంతీయులు కాదంటే వెన్నెల వలసకు ఈ ప్రాజెక్టును మార్చాలనడం శుద్ధ అబద్ధమన్నారు. అంతేగాక ఎమ్మెల్యే కొండ రవికుమార్పై అభండాలు వేయడం కేవలం ఈ ప్రాంతీయుల మనోభావాలను దెబ్బతీయడమేనని జనార్దన్ రావు అభిప్రాయపడ్డారు. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పేరిట కన్నీరు కార్చే నాయకులు గతంలో ఈ ప్రాంతంలోని ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలోనూ, జూట్ ఫ్యాక్టరీలు మూసివేసిన ఇతర పరిశ్రమల విషయంలోనూ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో ఆమదాల వలస మాజీ మున్సిపల్ చైర్మన్ కోన అప్పలనాయుడు, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షుడు బోనిగ భాస్కర్ రావు, సీపాన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ఓ హోటల్లో జిల్లా ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాలను అలవాటుగా మార్చుకోవాలని డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం జాతీయ సేవా పథకం యూనిట్ 4 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి ఈశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన వాలంటీర్లకు సర్వీస్ సర్టిఫికెట్ల ప్రధాన ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ చాలా ఉన్నతమైనదని, అనేక విధాలుగా సామాజిక విషయాలపై అవగాహన చేసుకుంటూనే వాలంటీర్లు నాయకత్వ లక్షణాలు నేర్చుకుని ప్రజల్లో చైతన్యం కలిగించవచ్చునని తెలిపారు. తదుపరి ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్ ఆయా రంగాల్లో ఉపయోగపడుతుందన్నారు. ఏవో మునిరామకృష్ణ మాట్లాడుతూ IIITలో PUC నుంచే ఎన్ఎస్ఎస్లో వాలంటీర్లను చేర్చి సమాజం పట్ల బాధ్యతతో మెలిగేలా విద్యార్థులకు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ జి ఈశ్వర్రావు, డాక్టర్ వి సింహాచలం, ఆర్ పద్మావతి, డాక్టర్ మల్లా, సూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. దాతలు సహకరిస్తే మౌంట్ ఎవరెస్ట్ లాంటి పెద్ద మౌంట్ను అధిరోహించి దేశానికి మంచి పేరు తీసుకొస్తానని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొండభీంపురం గ్రామానికి చెందిన సారా చిరంజీవి తెలిపారు. ఈరోజు స్థానిక లయన్స్ క్లబ్ సెంట్రల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సారా చిరంజీవి పాల్గొని తాను చేయనున్న గొప్ప కార్యక్రమం గురించి వివరించగా, ఆర్థిక కారణాలతో ప్రతిభ ఉన్నవారు వెనుకడుగు వేయకుండా ఉండాలంటే దాతల సౌహృద్యంతో ముందుకు రావాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి లైన్ డాక్టర్ పైడి సింధూర పిలుపునిచ్చారు. చిన్ననాటి నుండి పర్వతారోహణ చేయాలనే పట్టుదలతో BPED చదువుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి మౌంట్ కిలిమాంజారో పర్వతం, రష్యా ఎల్రోస్కి అర్హత సాధించారని, ఆర్థిక స్తోమత లేక తన చిరకాల కోరిక అలానే మిగిలిపోయిందని సారా చిరంజీవి వివరించగా, ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ
జీవితంలో ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే కఠోర శ్రమతో పాటు అదృష్టం కలిసి రావాలన్నారు. చిరంజీవి లాంటి వ్యక్తులకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, జిల్లా అధికారులు ఇలా ఎవరికి వారే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అడిగిన వెంటనే తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం వారికి, నంది ఉమాశంకర్లకు ధన్యవాదాలు తెలిపారు. వేప పసుపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు నీటిలో ప్రయోజనం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వేప పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడం వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటికి తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులను మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజానికి స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.